మంత్రి పదవి వస్తుంది. కేంద్రం అవును. అది ఈమెకి అదృష్టం దాని మీద ఆధారపడుతుంది. అవును. ఇకపోతే విష్ణువర్ధన్ రెడ్డి యాక్చువల్ గా నితిన్ నబీను ఇతను ఒకేసారి పార్టీలోకి వచ్చిన వాళ్ళు. విష్ణువర్ధన్ రెడ్డి నితిన్ నబీన్ ఇద్దరు కూడా మంచి క్లోజ్ దోస్తీ ఉంది. ఆ దోస్తీ కారణంగా ఇప్పుడు ఆ నాయకుడికి ఇప్పుడు కొత్తగా వచ్చాడు తను నితిన్ నబీను, బీహార్ నుంచి వచ్చినోడు, యువ నాయకుడుగా ఓకే. కానీ అడ్మినిస్ట్రేషన్ నడపాలంటే శాఖలు ఏది దీంట్లో బోలెడని ఉన్నాయి. యువ మోర్చా అని, మహిళా మోర్చా అని, ఇట్లా రకరకాల గ్రూపులు ఉంటాయి బీజేపీ. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాలి, అన్ని పనులు పెట్టుకోవాలంటే ఒక్కడి వల్ల కాదు. నితిన్ నబీన్తో చనువుండి మాట్లాడగలిగితే ఇదిగో దీని మీద ఎట్లా చేయాలి, మనం ఎట్లా చేయాలి అని సలహాలు ఇచ్చేందుకు సరైన తోడు కావాలి, ఒక ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డికి ఆ పదవి ఇచ్చారు జాయింట్ కన్వీనర్. ఇంతకు ముందు జాతీయ కార్యవర్గ సభ్యుడు మాత్రమే, ఇప్పుడు జాతీయ సహ కోఆర్డినేటర్. డైరెక్ట్ కోఆర్డినేటర్ కాదు, సహ కోఆర్డినేటర్ అంటే ఒక సీనియర్ కి ఇచ్చి అతని కింద ఈతనికి కొన్ని డిపార్ట్మెంట్స్ అప్పచెప్తారు, ఈతను వాటి కోఆర్డినేషన్ చేసి చూస్తాడు. ఈతనికి వచ్చిన పదవి కరెక్ట్ పదవి అక్కడ, అది కూడా జాతీయ స్థాయిలో ఉండేటటువంటి. ఇవి ఆంధ్రాకి సంబంధించి తీసుకున్నటువంటి. తెలంగాణకు సంబంధించి DK అరుణ